అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులకు ఇన్నాళ్లు వరంగా ఉన్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీకి రోజులు దగ్గరపడ్డాయా? దీన్ని తీసివేయాలనే ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. అమెరికన్లకు ఉద్యోగాలు రావాలంటే దీన్ని తీసేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ ఓపీటీని సమర్థించేవారు లేకపోలేదు. మొత్తంగా ట్రంప్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి ఏంటి అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. అమెరికా ప్రెసిడెంట్గా ఈ నెల 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సమయంలో యూఎస్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు సరికొత్త సమస్యలు వచ్చిపడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా స్టూడెంట్స్ అక్కడ ఎక్స్పీరియన్స్ ను సంపాదించేందుకు ఉపయోగించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీకి ముగింపు పలకాలి అనే ఒత్తిడి పెరుగుతోంది. అమెరికన్లకు లభించాల్సిన ఉద్యోగాలను ఈ ఓపీటీ ప్రోగ్రాం కింద వచ్చిన విదేశీ విద్యార్థులు ఎగరేసుకుపోతున్నారు అనే ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. దీంతో ఓపీటీని తీసేయాలని ఒత్తిడి పెరుగుతోంది. అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విదేశీ విద్యార్థులకు 5 ఏళ్ల స్టూడెంట్ వీసా దొరుకుతుంది. ఇందులో 2 ఏళ్ల మాస్టర్ డిగ్రీ తర్వాత మిగిలిన 3 సంవత్సరాల పాటు ఓపీటీ లభిస్తుంది. ఇలా విదేశీ విద్యార్థులకు ఓపీటీ ఇవ్వడం వల్ల ఉద్యోగాల కోసం సంప్రదాయ పద్ధతులన్నీ బైపాస్ చేసి అమెరికన్ జాబ్ మార్కెట్లోకి వారిని బ్యాక్డోర్ గా పంపించడం అనే వాదన తెరపైకి వచ్చింది. అంతేకాదు, ఈ ఓపీటీ అనేది సాంప్రదాయ మార్గాలను దాటవేస్తూ దీర్ఘకాలిక ఇమిగ్రేషన్ మార్గంగా మారిందని, అమెరికన్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇది దుర్వినియోగం అవుతుంది అనే వాదనలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ ప్రోగ్రాంకు కాంగ్రెస్ ఆమోదం లేదని చెబుతున్నారు. యూఎస్ గ్రాడ్యుయేట్లతో అన్యాయంగా పోటీకి ఇది సహకరిస్తుందని అంటున్నారు. ఈ ఓపీటీని అమెరికా టెక్ వర్కర్స్ గ్రూప్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీన్ని మారువేషంలో ఉన్న అతిథి కార్మికుల పథకంగా అభివర్ణించిందని అంటున్నారు. విశ్వవిద్యాలయాలు విద్యకు బదులుగా వర్క్ పర్మిట్లను విక్రయిస్తున్నాయని, అమెరికన్ గ్రాడ్యుయేట్లను రక్షించడానికి ట్రంప్ ఈ ఓపీటీని ముగించాలి అనే వాదనలు పెరుగుతున్నాయి. అయితే నిజానికి భారతీయ విద్యార్థులు ప్రధానంగా వృత్తిపరమైన అవకాశాలు, H-1B వీసాల మార్గాల కోసం ఈ ప్రోగ్రాంపై ఎక్కువగా ఆధారపడతారు. ఈ క్రమంలో 2023లో వాషింగ్టన్ అలయన్స్ ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ ఈ కార్యక్రమాన్ని కోర్టులో సవాల్ చేయగా, దీని చట్టబద్ధతను ధృవీకరిస్తూ దిగువ కోర్టు ఈ ఓపీటీ కార్యక్రమాన్ని సమర్థించింది. ఏది ఏమైనా మరికొన్ని రోజుల్లో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఓపీటీ ప్రోగ్రాం భవిష్యత్తు కూడా అనిశ్చితంగానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీన్ని కొంతమంది రద్దు చేయాలని వాదిస్తుండగా, అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించడానికి, యుఎస్ ఆర్థిక వ్యవస్థకు మద్దతివ్వడానికి ఇది చాలా ముఖ్యమైనదని మరికొందరు సమర్థిస్తున్నారు. మరి దీనిపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. H-1B వీసాకు కీలకమైన ఓపీటీపై నిరసనలు ఉధృతమయ్యాయి. దీనివల్ల అక్కడున్న భారత విద్యార్థుల భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పరిణామాలపై అక్కడున్న విద్యార్థులు, ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. దీనిపై కన్సల్టెంట్లు ఏమంటున్నారు? అమెరికాలోని భారతీయ విద్యార్థులు, ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులు ఆవేదన ఏంటే? మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. భారతదేశం నుంచి అమెరికాలో చాలా కీలక స్థానాల్లో ఇండియాకి చెందిన వ్యక్తులందరూ కూడా పొజిషన్లో ఉన్నారు. H-1B ఓపీటీలకు సంబంధించి అనేక నిరసన జరుగుతూ ఉన్నాయి. లక్షలాది మంది మళ్ళీ తిరిగి వెనక్కి ఇండియాకి వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఆందోళన, నిరసన జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉంది? సో మీరు కూడా చాలా మంది H-1B మీద పంపించుంటారు. అక్కడ పరిస్థితులను ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే ఈ అమెరికాలో జరుగుతున్న ఈ విపరీతమైన గొడవలు, లోకల్స్ ఇలా చేస్తున్నారు, ఓపీటీ ఉండకూడదు, ఓపీటీ మీద ఇక్కడ పని చేయకూడదు, విద్యార్థులు వెళ్ళిపోవాలి చదివిన తర్వాత అన్న ఏదైతే చెప్తున్నారో, ఇవన్నీ అక్కడ లోకల్గా జరుగుతున్న కొన్ని ట్రామాస్ ఉంటాయి. అలాంటి ట్రామా ఇది ఒక టస్సులు అండి, అంతే, అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఓపీటీ అనేది ఎప్పటి నుంచో చాలా లాంగ్ టర్మ్ నుంచి యూఎస్ ఇస్తున్న ప్రాసెస్ మాట. ఎవరైతే ఫారెన్ స్టూడెంట్స్ వస్తారో వాళ్ళు చదువు అయిపోగానే ఒక 6 months CPT అనేది చేస్తారు, కంపల్సరీ ప్రోగ్రామ్ ట్రైనీ అని. ఆ తర్వాత వాళ్ళకి ఓపీటీ ఆప్షన్ వస్తుంది. ఆ ఓపీటీ పీరియడ్లో వాళ్ళు ఏంటంటే 1 సంవత్సరం పాటు వాళ్ళు ఏదైతే చదివారో దాని మీద ఉద్యోగం సంపాదించుకోవటానికి వాళ్ళకి ఇచ్చే టైం స్పేస్ అది. ఆ టైం స్పేస్లో వాళ్ళు సంపాదించుకోలేకపోతే వాళ్ళు ఖచ్చితంగా వెనక్కి వచ్చేయాలి. అమెరికాలో ఎక్కడా దీని మీద ఒక సెనేట్లో కానీ ఎక్కడా ఒక డిమాండ్ రాలేదు, ఎక్కడా బిల్ పాస్ అవ్వాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ట్రంప్ విపరీతంగా అమెరికన్స్కి సపోర్ట్ చేస్తాడు, అమెరికన్స్నే తీసుకుంటాడు అని అంటున్నారే తప్ప అది కూడా జరగదు. స్థానికంగా ఉన్న అమెరికన్ విద్యార్థులు ఆందోళనతో కొంచెం చేసిన యాజిటేషన్స్ వలన దీనికి ఇంత ఫ్లైరప్ అయ్యి మనం చాలా దూరంగా ఉన్నాం కాబట్టి మనం భయపడుతున్నాం. ఓపీటీ క్యాన్సిలేషన్ అనేది ఖచ్చితంగా ట్రంప్ ప్రభుత్వం చెయ్యదు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే తమ కుటుంబాల నుంచి అక్కడ ఉన్నారో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరోవైపు టెన్షన్ గురవుతా ఉన్నారు. అయితే దీనిపైన మనతో మాట్లాడేందుకు అమెరికాలో ఒక వ్యక్తి వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సిస్టర్ ఉన్నారు. అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ తమ్ముడు ఈమెకి ఏమేమి అంశాలు ఈమె నోటీసులు పెడతా ఉన్నారు, ఇది అంశంపై మాట్లాడతాం.
ఆగస్ట్ 2022లో మా బ్రదర్ వెళ్ళారు సార్. అక్కడ ఫస్ట్ H1B డ్రాప్ అయింది. యాక్చువల్గా మాకు ఇన్స్పైర్ నుంచి మేము సెకండ్ టైము చాలా స్మూత్గా ప్రాసెస్ అనేది జరిగింది. H1B వీసాలు కానీ ఆ తర్వాత ఓపీటీలు ఇవన్నీ డ్రాప్అవుట్స్ ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. దానిపైన మీరేం చెప్తారు సార్? అది ఇష్యూస్ అనేది ఒక 1 మంత్ నుంచి చాలా కీలకంగానే జరుగుతున్నాయి. కాకపోతే పేరెంట్స్ అందరూ, స్టూడెంట్స్ అందరూ టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అటు ఇటు కాకుండా ఉంది. H1B వీసాతో పాటు ఓపీటీలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారనే ఆందోళన వ్యక్తం అవుతుంది. కాకపోతే టాలెంట్ ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు కాబట్టి టాలెంట్కి ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తుంది. అమెరికా లాంటి ఆ కంట్రీ కూడా తమ వాళ్ళందరినీ కూడా అక్కడ కొనసాగించాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ తాలూకా పేరెంట్స్ కోరుకుంటా ఉన్నారు. కెమెరామెన్ రెడ్డితో కలిసి వినయ్, NTV, విజయవాడ.